అందరికీ నమస్కారం అండి. దక్షిణ తిరుపతిగా పేరు పొందిన అళగర్ కోవిల ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మదురైకి వెళ్ళిన వారు అక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. అయితే కొద్దిమంది భక్తులు మాత్రము అక్కడికి కొద్ది దూరంలో ఉన్న అళగిర్ కోవిల్ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. అళగిరి కోవిల్ ఆలయం అంటే మాటలా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది. మదురైకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ ఒక కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్ కోవిల. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాల్. ఆయన చాలా అందంగా ఉంటాడు. కాబట్టే అళగిర్ అన్న పేరుతో పిలుస్తారు. తమిళ సాహిత్యంలో అడుగడుగునా ఈ ఆలయము ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రాచీన గ్రంథమైన సిల్లప్పది కారంలో ఈ ఆలయ వర్ణన మనకు వినిపిస్తుంది. ఆళ్వారులు ఈ స్వామివారిని పొగుడుతూ 100కు పైగా పాసురాలు రాసినట్లు తెలుస్తుంది. వైష్ణవ దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు రూపం చేతనో అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగానో ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా అంటారు. అళగిరి కోవిల్ వెనుక ఉన్న చరిత్ర అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ మధురలోని మీనాక్షి అమ్మవారిని ఈ స్వామివారికి సోదరునిగా భావిస్తారు. మధురలో ఉన్న మీనాక్షి అమ్మవారికి ఈ స్వామివారిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహము తరలి వెళ్తుంది. ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మహాభారత కాలంలో ధర్మరాజు అర్జునులు కూడా ఈయనను దర్శించినట్లు తెలుస్తుంది. దక్షిణాది రాజులైన కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామివారిని సేవించారు. అళగర్ స్వామి యొక్క మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజులలో రెండవ వాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు తెలుస్తుంది. రామానుజాచార్యుల వారి ముఖ్య శిష్యుడైన కురుదాల్వార్కి స్వామివారి మహిమతో కంటిచూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం పక్కన కనిపించే కొండ సాక్షాత్తు నందీశ్వరుని అవతారమని భక్తులు నమ్ముతుంటారు. అళగిర్ కోవిలకు చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయాన్ని నమ్ముకొని కొన్ని వందల ఏళ్లుగా గ్రామవాసులు నివసిస్తూ ఉంటారు. ఆలయం చుట్టూ శిథిలమైన గోడలు రాచరికాన్ని గుర్తు చేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురము సుందర్ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ సుందర్ పాండ్యన్ అనే రాజే 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద బంగారు పోత పోయించాడు. ఈ బంగారు పోత సూర్యకాంతికి మెరిసిపోతూ ఉంటుంది. అళగర్ కోవిల ఆలయం వెలుపల ఉన్న కురుప్పుస్వామి సన్నిధి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అళగర్ కోవిలలోని ఉత్సవ విగ్రహము స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగతనం చేయటానికి ఒకసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారు. అయితే దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పుజారులు ప్రతిదాడి చేశారు. దానితో దొంగలు పారిపోవటం జరిగింది. ఆ సమయంలో వారికి కరుప్పుస్వామి అనే కావలి దేవత కనిపించి తాను ఇక మీదట క్షేత్రాన్ని దర్శిస్తుంటానని మాట ఇచ్చాడట. అళగర్ కోవిల వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తివంతమైనది. సామాన్య భక్తులు ఈ స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరు. అందుకే సంవత్సరానికి ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. ఈ ఆలయం తలుపులు తీసే సమయంలో పక్షులు కీటకాలతో సహా చుట్టూ ఉన్న అడవి మొత్తము ప్రశాంతంగా మారిపోతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుందట. అళగిరి కోవిలలో తిరుమాల్ స్వామివారితో పాటు వారి సతీమణి అయిన సుందర్వల్లి తాయార్ ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. వివాహం కాని అమ్మాయిలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే తొందరలోనే కళ్యాణం జరుగుతుందని చెప్తారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లి తాయార్ అనే పేరు కూడా ఉంది. ఆలయము పరిసర ప్రాంగణాలలో నరసింహస్వామి, చక్రతాళ్వార్, వినాయకుడు, ఆండాళ్ దేవతల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఆలయంలో రథమండపము, కళ్యాణ మండపము, వసంత మండపము, అలంకార మండపము ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి. అళగిరి ఆలయం సమీపంలో నూపురగంగ అనే తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామనావతారం ఎత్తినప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే ఆయనకు పాదపూజ చేశాడట. ఆ సమయంలో ఆయన పాదాల దగ్గర ఉన్న ఆభరణాలను తాకిన కొంత నీరు ఇక్కడ పడిందని, అదే ఈనాటి నూపురగంగ అని చెప్తారు. ఈ గంగలోని నీటిని గనక తాగినట్లయితే సర్వరోగాలు పోతాయి. అళగిరి కోవిలను దర్శించుకున్న భక్తులు
ఇక్కడ సమీపంలో పలమూడీర్ చొలై అనే ఆలయానికి కూడా తప్పకుండా వెళ్తారు. కుమారస్వామికి ఉన్న 6 ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకొని తిరిగి మదురై చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.